చిన్న ఎర్రర్స్ ఏమంటే 90 mm తర్వాత 10 mm బయట చూపించాడు, అదొక ఎర్రర్ ఉంది. రేడియస్లన్నీ లోపల చూపించాడు, అదొక ఎర్రర్ ఉంది. పై 10 మనం రీడ్రా ద గివెన్ ఫిగర్ గురించి తెలుసుకుందాం. సో మనకి ఇక్కడ ఫిగర్ ఇచ్చారండి. సో ఇది తెచ్చాడు. సో క్వశ్చన్ చూడండి ఎలా ఉంది. 10 పై ఈ 3 సర్కిల్స్ చూశారు కదా, 10 పై అంటే అక్కడ ఏం ఎర్రర్ ఉంది తెలుసా, పై 10 అని చూపించాలి. అలాగే 20 R అని ఉంది, అది కూడా రాంగ్, R20. తర్వాత ఇక్కడ రేడియస్ R10 అని ఇచ్చారు చూడండి, ఇది కరెక్ట్ ఉంది. తర్వాత ఈ సర్కిల్స్కి డిస్టెన్స్ 15 mm అని చూపించారు, అంటే 15 mm బయట చూపించాలి డైమెన్షన్స్. తర్వాత కింద చూడండి 90 mm తర్వాత 10 mm చూపించారు, అంటే ఇక్కడ ఎర్రర్ ఏముంది, 90 అంటే పెద్ద డైమెన్షన్స్ కింద ఉండాలి, చిన్న డైమెన్షన్స్ పైన ఉండాలి. సో ఇవి చిన్న చిన్న కరెక్షన్స్. ఇవి మీకు క్వశ్చన్ మ్యాక్సిమం 5 to 10 మార్క్స్ అడుగుతుంటారండి, ఇంజనీరింగ్ అండ్ డిప్లొమా వాళ్ళకి కూడా. ఈవెన్ సమ్ టైమ్స్ ఐటీ వాళ్ళకి అడుగుతారో లేదో తెలియదు, బట్ అడిగితే బెస్ట్. సో నవ్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మనం స్కేల్ 1:1 రేషియోలోనే డ్రా చేద్దాం. సో నవ్ ఏముంది, ఇప్పుడు ఫస్ట్గా 90 mm హారిజాంటల్ లైన్ తీసుకోండి, 90 mm ఇక్కడ, ఓకేనా. 90 mm తీసుకోండి ఇక్కడ నుంచి, ఓకే కట్. ఇప్పుడు మనం హారిజాంటల్గా తీసుకోండి డైమెన్షన్స్ ఎంతండి, 90 mm. 90 mm పాయింట్ చేయండి. ఇక్కడ ఎండ్లో చూడండి రేడియస్ 10, రేడియస్ 10 అంటే డయామీటర్ 20. సో ఇక్కడ 10 mm డిస్టెన్స్తో పాయింట్ చేయండి, ఓకేనా. 1 2 3 4 5 6 7 8 9. సో ఇక్కడికి హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోండి, ఓకే. నేను తర్వాత చెప్తా. ఇక్కడి నుంచి ఇక్కడికి 90. తర్వాత రైట్ సైడ్వి డ్రా చేసేసేయండి. హైట్ ఎంత, 5 mm, ఇక్కడికి 5 mm. తర్వాత గ్యాప్ ఎంత, 5 mm ఇక్కడికి. తర్వాత అది ఎంత ఉంది హైట్, 10 mm. తర్వాత మళ్ళీ గ్యాప్ ఎంత ఉందండి, 10 mm. తర్వాత మళ్ళీ గ్యాప్ ఎంత ఉందండి, 10 mm, ఓకేనా. ఇది 5 5 10 10 10 20 30 40. ఇప్పుడు నెక్స్ట్ 5 5 ఇక్కడికి, 5 5 ఇక్కడ 5 mm, ఇక్కడ నుంచి 5 mm ఇక్కడ, ఫైవ్ mm లోపల ఇక్కడ ఇలా డ్రా చేసుకోండి. తర్వాత విడ్త్ కింద చూపించారు చూడండి 10 mm. సో ఇక్కడ నీకు 10 mm కింద మార్క్ చేసుకోండి. ఇక్కడ 10 mmకి మార్క్ చేసుకున్నారా, మార్క్ చేసుకుంటే మీన్ వైల్ సేమ్ ప్యారలల్గా ఇక్కడ కూడా సేమ్ అలాగే చూపించండి. 5 mm తర్వాత 5 mm తర్వాత 10, ఇక్కడికి 10 ఇక్కడికి 10 తర్వాత 5, తర్వాత టాప్లో 5 mm ఉంటుంది, క్లోజ్ చేసేసేయండి, ఓకేనా. ఇప్పుడు చూడండి యాజ్ ఇట్ ఈజ్ ఫిగర్లో ఎలా ఉందో అలాగే డ్రా చేయండి, సేమ్. తర్వాత 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 5 mm, ఇది 10 mm, ఓకేనా. మనకు ఒక సైడ్ రైట్ సైడ్ది వచ్చేసింది, ఓకే. ఇది చూపించినట్టు విధంగా 5 mm, తర్వాత 5 mm, ఇది 5 ఇది 5, తర్వాత ఇది 10 ఇది 10 ఇది 10, 5 5తో సరిపోయింది. టోటల్ హైట్ ఎంత వస్తుంది కలుపుకోండి,
10, 20, 30, 40, 50 mm వచ్చింది. మనకు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి 50 mm ఉందా లేదా అని. 20, 15 ఎగ్జాక్ట్గా ఉంది. సో వాళ్ళు సమ్టైమ్స్ కరెక్షన్ చేసేటప్పుడు వాళ్ళు ఒక్కోసారి మన షీట్ని కూడా చెక్ చేయొచ్చు అండి, క్రాస్ చెక్. అప్పుడు పసిగట్టేస్తారు. అదొకటి. తర్వాత ఇప్పుడు లెఫ్ట్లో చూడండి, ఫిగర్లో లెఫ్ట్లో రేడియస్ 20 అని ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి అంటే ఇక్కడ నుంచి 90 mm కదా, దాంట్లో రేడియస్ 20 mm తీసేసేయండి. అంటే 70 mmతో ఒక లైన్ గీసుకోండి. ఇక్కడ నుంచి హారిజాంటల్గా 70 అంటే 1, 2, 3, 4, 5, 6, 7 70 mm. ఎందుకు చెప్పానో మీకు తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు రేడియస్ 10 mm. సో బై యూజింగ్ కంపాస్, ఈ కంపాస్ యూజ్ చేసి రేడియస్ 10 mm, రేడియస్ 10 mm. ఓకేనా? రేడియస్ 10 mmతో ఒక ఆర్క్ డ్రా చేయాలి. కాబట్టి మీరు యాక్చువల్లీ ఫస్ట్ ఒక పెన్సిల్తో ఇలా మార్క్ చేసుకోండి. ఎలా అంటే అది ఇక్కడ ఒక పాయింట్ 10 mm కదా, హారిజాంటల్గా 10 mm, R10. ఓకేనా? రేడియస్ 10 mm. సో ఇక్కడ సెంటర్ మార్క్ అవుతుంది. ఇలా రేడియస్ 10. ఓకేనా? రేడియస్ 10 వచ్చిందా? అక్కడి నుంచి తర్వాత ఇక్కడ 20 అన్నాడు. ఎక్కడ? టాప్లో ఇటు సైడ్ 20 mm. సో ఇక్కడ 70కి ఇస్తున్నారు కదా, 20 ఇక్కడ ఒక పాయింట్, దీనికి హారిజాంటల్గా 20, ఇక్కడికి 20. మనకి ఇక్కడ యాక్చువల్లీ సెంటర్ పాయింట్ ఇక్కడ కనుక్కున్నాం అనుకోండి, ఆబ్వియస్గా రేడియస్ 20 పాయింట్ మనకు తెలిసిపోవాలి. ఇది రేడియస్. ఇది యాక్చువల్ రేడియస్ 20. ఇలా మీరు పెన్సిల్తో డ్రా చేస్తారు కాబట్టి కరెక్ట్ వస్తుంది. నేను స్కెచ్ పెన్ వాడుతున్నా, సో ఎర్రర్ వచ్చింది. మేక్ ఇట్ కరెక్షన్. మనకు ఆప్షన్ లేదు కాబట్టి ఇలా ఎరేజ్ చేయడానికి మళ్ళీ నేను కరెక్ట్ గీసాను. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది చూడండి, 20 mm ఉంది. ఎగ్జాక్ట్ 20 mm ఉంది. చూడండి ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ రేడియస్ 10 పోయిందా, 10 + 20 30 ప్లస్ రేడియస్ 20 ఎంత 50. సో ఇటు సైడ్ 50 ఇటు సైడ్ 50 మ్యాచ్ అయిపోయింది. ఓకే నౌ ఇప్పుడు మనకు ఇప్పుడు డైమెన్షన్స్ కాబట్టి ఇది ఫిగర్ని చూపించడం. తర్వాత ఇంకొకటి మర్చిపోయిన చూడండి, మెయిన్గా ఇంపార్టెంట్ ఉంది చూడండి. 15 mm ఉంది, దాని యొక్క డిస్టెన్స్ ఎలా చూపించాలి అని ఉంది. ఎక్కడైతే మనం రేడియస్ 10 నుంచి చూపించామో అక్కడ హైట్ 15 mmతో డ్రా చేసుకోవాలి. ఓకేనా? విత్ 15 mm ఇక్కడ నుంచి గ్యాప్ వాళ్ళు మనకు చెప్పలేదు చూడండి ఫిగర్లో. ఓకేనా? లేదు మనకు ఫిగర్లో హైట్ వచ్చే ఇచ్చేసారు 15 mm అని. అంటే ఇక్కడ నుంచి హైట్ 15 mm ఇలా మార్క్ చేసుకోండి. హారిజాంటల్గా లైన్ గీసుకోండి. ఇలా చిన్నగా గీసుకొని తర్వాత ఎక్కడైతే మనకు ఫిగర్లో రేడియస్ 10 చూపించారు కదా, అక్కడ నుంచి 3 volts డయా 10 అని ఉంది. ఇక్కడ ఒక్కోసారి మనకి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు చూడండి, సర్కిల్ ఎక్కడ డ్రా చేయాలి అని. జస్ట్ 3 సర్కిల్ ఇచ్చారు, దాన్ని ఈవెన్గా మనం డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి. సమ్టైమ్స్ మనకు మెజర్మెంట్స్ ఏం చేసుకోవాలంటే ఫ్రెండ్స్ మనం ఇమాజిన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నారు కదా, ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ 30 mm నుంచి తీసుకోండి ఫ్రెండ్. ఇక్కడ
ఇక్కడ నుంచి రండి. ఫస్ట్ సర్కిల్ 21 అనుకోండి, నెక్స్ట్ 19, 17. ఓకేనా? 17, 19, 21 ఈ 3 సర్కిళ్ళు మనకు డ్రా చేయాలి. ఇక్కడ మనకు చిన్నది 10 mm, పై 10 mm. యాక్చువల్లీ వాళ్ళు 10 పై అని రాంగ్ ఇచ్చారు, పై 10 అని మనం కరెక్ట్గా చూపించాలి. మన దగ్గర ఇది చాలా చిన్నది 5 mm అనేది. సో ఇలా పాయింట్ పెట్టి డ్రా చేయాలి సర్కిల్. చాలా చిన్నగా వస్తుంది ఫ్రెండ్స్. డిఫాల్ట్గా మనకు కాంపస్లో ఉంటాయి. సో మనం వీటిని ఈజీగా డ్రా చేయొచ్చు. డిఫాల్ట్గా ఉంటుంది చూడండి, 5 mmవి, 5 mm, 10 mm. ఇలా 3 హోల్స్ డ్రా చేయండి. నేను చేత్తో చూపించాను, అది రాంగ్. మీరు కాంపస్తో డ్రా చేయాలి. తర్వాత డైమెన్షన్స్ ఇలా ఫుల్ కట్ అవ్వాలి. సర్కిల్ ఇలా ఫుల్ కట్ చేయండి. ఇలా సర్కిల్ ఫుల్ కట్ చేయాలి. అవి 3 హోల్స్, డయామీటర్ 10 mm, నథింగ్ బట్ పై 10 mm. సో ఇప్పుడు మనకు మెయిన్గా ఇంపార్టెంట్గా చూపించవలసినవి డైమెన్షన్స్. వాళ్ళ ఫిగర్లో 90 mm ఇచ్చారు. 90 mm ఓకే, వాళ్ళు ఇచ్చింది కరెక్టే, 90 mm కరెక్ట్ ఉంది. కానీ దాని కింద 10 mm ఉంది చూశారు, అది రాంగ్ అనమాట. సో ఫస్ట్ చిన్న డైమెన్షన్స్ డ్రా చేసుకోవాలి. మనకు ఎంత వీలైతే అంత చిన్న డైమెన్షన్స్ డ్రా చేసుకోవాలి. ఈ చిన్న డైమెన్షన్ ఇది ఇక్కడ ఉంది కదా, ఇది ఫస్ట్ చిన్న డైమెన్షన్స్ డ్రా చేసుకోవాలి 10 mm. తర్వాత పెద్ద డైమెన్షన్స్ డ్రా చేయాలి. చిన్న డైమెన్షన్స్ తర్వాతనే పెద్ద డైమెన్షన్స్. ఓకేనా? వాళ్ళు అదొక చిన్న రాంగ్ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ఇంకొకటి ఇటు సైడ్ అన్నీ మీ ఇష్టం, ఏదో ఒక డైమెన్షన్స్ తీసుకోండి. అలైన్ సిస్టమ్ కానీ, చైన్ సిస్టమ్ కానీ, ప్యారలలింగ్ అన్నీ ఉంటాయి కదా, ప్యారలల్ అని నేను ఒక వీడియో చేశాను చూడండి. మీరు నాకు దాంట్లో చూసుకుంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది. చాలా ఈజీగా చెప్పాను, అందరికీ అర్థమయ్యేలా. సో సింపుల్, ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని ఎక్స్టెన్షన్ చేసుకోండి. మోస్ట్లీ మనం ఫిగర్ ఎప్పుడైనా కానీ హెచ్బితో వాడాలి. ఫిగర్ అంటే ఈ బొమ్మని మటుకు హెచ్బి పెన్సిల్లో వాడండి. మిగతా డైమెన్షన్స్ అన్నీ చిన్నవి, యాజ్ ఎర్లీ పాసిబుల్, లైట్ 2H అలా 2Hతో చూపించండి, బెస్ట్గా ఉంటుంది. తర్వాత ఈ డైమెన్షన్స్ ఇన్నరే చూపించాలి. మిస్ కాకూడదండి. మనకు ఏది మిస్ అయినా, ఇది యాక్చువల్లీ 5 to 10 మార్క్స్ ఉంటుంది కదా, సో కంపల్సరీ ఇలా చూపించండి. 5, 10 mm, 5 mm ఇలా డ్రా చేయండి. దాని తర్వాత ఇక్కడ పాయింట్ ఉంది కదా, వాళ్ళు రేడియస్ 20R అని చూపించారు, అది కూడా రాంగ్ మెథడ్. ఇలా చూసి ఉంది కదా యారో మార్క్ ఇలా వేసి హారిజాంటల్లో R20 అని చూపించాలి. మీన్వైల్ సేమ్ ఇది కూడా ఎలా అంటే ఇలా తీసుకొని ఇక్కడ నుంచి R10 అని చూపించాలి. వాళ్ళు ఇన్సైడ్ చూపించారు, మనం అవుట్ సైడ్ చూపించాలి రేడియస్ 10 అని. అదొక చిన్న విషయం. తర్వాత ఇక్కడ 3 హోల్స్ అని డయామీటర్ 10 ఇంచ్ ఇచ్చారు, వాళ్ళు ఇన్సైడ్ చూపించారు, మీరు అవుట్ సైడ్ చూపించాలి. ఇలా చూపించండి. ఇలా ఎక్స్టెన్షన్ చేసి ఒకటి 3 హోల్స్ పై 10, వాళ్ళు 10 పై అని ఇచ్చారు, మీరు పై 10 అని చూపించాలి. అదొకటి. ఇలా నేను ఎక్స్టెన్షన్ చేశాను, ఇది కొద్దిగా కరెక్షన్ చేసుకోండి, ఎరేజర్ చేసేసేయండి, దట్ ఈస్ ద బెస్ట్ వన్. ఇక్కడ చెప్పాను కదా ముందుగా, ఫిగర్ వచ్చేసి ఇప్పుడు చెప్పాను కదా, ఇక్కడ ఫస్ట్ మనం ఫిగర్ని హెచ్బి పెన్సిల్ డార్క్గా తీసుకోండి. తర్వాత ఇక్కడ చిన్న ఎర్రర్స్ ఏమంటే 90 mm తర్వాత 10 mm బయట చూపించాడు, అదొక ఎర్రర్ ఉంది. రేడియస్లన్నీ లోపల చూపించాడు, అదొక ఎర్రర్ ఉంది. పై 10 చూపించాల్సిన ప్లేస్లో 10 పై అని చూపించారు. సో ఇది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.